ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 24వ అధ్యాయం 7వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. క్రొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది, ద్రాక్షావల్లి క్షీణించుచున్నది, సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడుచుచున్నారు, తంబురులతో సంతోషమునాదము నడిచిపోయాను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం జూలై మాసం 27వ తారీఖున దేవుడు ఇచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, మరి క్రొత్త ద్రాక్షారసము అంగలారుస్తుంది. ఇంకా ఆయన యొక్క రక్తం మనల్ని ఉంచి అంగలారుస్తూ ఉన్నది. ఏదైతే ద్రాక్షవల్లి క్షీణించిపోతున్నది, సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడుచున్నారు. ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వారికి దేవుడు వారిని ఎత్తబడే గుంపులో ఉంచుతాడు అనే గొప్ప నిరీక్షణ విశ్వాసం కలిగిన అందరూ కూడా ఎంతో సంతోషభరితులై యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. వారిని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక. అదేవిధంగా మరి యేసుక్రీస్తు ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నదని తెలుస్తూ కూడా ఇంకా ఆ యొక్క దేవుని యొక్క స్వరము అంగలారుస్తున్నప్పటికీ కూడా మరి మన బిడ్డలు మనము సంపూర్ణ భయము, సంపూర్ణ భక్తిలోనికి రాలేకపోతున్నామంటే అది ఎంతవరకు మరి ఆలోచింపచేయండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా పాసం కూర్చున్నాం తండ్రి, మీరు సహాయం చేయండి, కృప చూపించండి. ప్రభా, నీవు ఇచ్చిన యొక్క వాగ్దానాన్ని బట్టి కొందరు చెల్లిస్తున్నాం. అవునయ్యా, నిన్న ద్రాక్షవల్లిగా చేసిన వారి సాదృశ్యంగా చూసినట్లయితే మా కొరకు, మా యొక్క పాపాల కొరకు ఎంతగానో క్షీణించిపోతున్నావు తండ్రి. అవునయ్యా, మరి యేసుక్రీస్తు ప్రభువానికి సాదృశ్యంగా ఆ యొక్క ద్రాక్షవల్లిని చూసినట్లయితే ఆయన మా కొరకు అంగలారుస్తున్నారు కదా నాయన. వారి కొరకు మా నాయన మీరు సహాయం చేయండి. మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని మీ యొక్క చిత్తానుసారంగా జరగడానికి మీరు సహాయం చేయమని, ఆ యొక్క ప్రతి విషయంలో మీరు మాత్రమే మహిమ గంట ప్రభావాలు పొందుకోమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామం మాత్రం హెచ్చిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో అడిగి ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు.